హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ హరిత ప్రతాప్. ఈరోజు పూర్ణం బూరెలు ఇలా రౌండ్‌గా, పైన క్రిస్పీగా, లోపల పూర్ణం టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక కప్పు మినపప్పుకి 1:30 కప్పు రేషన్ బియ్యం తీసుకోవాలి. వీటిని 2 సార్లు నీట్‌గా కడిగి నీళ్లు పోసి కనీసం 3 గంటలైనా నానబెట్టుకోవాలి. బూరెలను ప్రసాదంగా మార్నింగ్‌నే చేయాలి అనుకునే వాళ్ళు నైట్ అయినా నానబెట్టుకోవచ్చు. ఇప్పుడు లోపల పూర్ణం కోసం ఒక కప్పు శనగపప్పుని ఒక గంట నానబెట్టుకుంటే సరిపోతుంది. పప్పు, బియ్యం నానిన తరువాత పిండిని జారుగా కాకుండా ఈ కన్సిస్టెన్సీలో గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని పక్కన పెట్టేసి పూర్ణం ప్రిపేర్ చేసుకోవడానికి నానబెట్టిన శనగపప్పుని ఒకసారి కడిగి నీళ్లు పోసి మెత్తగా ఉడికించాలి. ప్రెషర్ కుక్కర్‌లో ఉడికించుకుంటే 3 విజిల్స్ సరిపోతాయి. పప్పు ఉడికేలోపు బెల్లం, అలానే ఒక కొబ్బరి చెక్క తురిమి పెట్టుకోవాలి. బెల్లం మనం మెజర్‌మెంట్ తీసుకున్న కప్పుతో ఒక ఫుల్ కప్ పడుతుంది. ఇప్పుడు ఉడికించిన శనగపప్పుని చల్లారిన తరువాత మిక్సీలో వేసుకొని 3 లేదా 4 యాలకులు వేసి పేస్ట్‌లా కాకుండా ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు పూర్ణం ప్రిపేర్ చేసుకోవడానికి తురిమిన పచ్చి కొబ్బరి, మిక్సీ పట్టుకున్న శనగపప్పు, ఒక కప్పు బెల్లం తీసుకోవాలి. స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని తురిమిన బెల్లం వేసి ఒక చిన్న గ్లాస్‌తో వాటర్‌ని వేసి బెల్లం కరిగాక వడపోసుకోండి. డస్ట్ ఏదైనా ఉంటే ఫిల్టర్ అయిపోతుంది. ఇప్పుడు అదే కడాయిలో బెల్లం నీళ్లు వేసి పాకం కన్సిస్టెన్సీ వచ్చే వరకు మరిగించి కొంచెం రుబ్బిన పిండిలో బెల్లం పాకం వేసుకోండి. ఇలా చేయడం వల్ల బూరెల పైన తోప టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు శనగపప్పు మిక్చర్‌ని అలాగే తురిమిన కొబ్బరిని వేసి ఇలా ఉండ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. పూర్ణం చల్లారిన తరువాత ఈ విధంగా మీడియం సైజులో ఉండలుగా చేసుకోవాలి. ఇప్పుడు బూరెలు వేసుకోవడానికి రుబ్బిన పిండిలో రుచికి సరిపడా సాల్ట్‌ని వేసి కలుపుకోవాలి. కొంచెం బెల్లం పాకం, సాల్ట్ వేసిన తర్వాత పిండి కలుపుకుంటే ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. పిండి మరీ గట్టిగా కాకుండా, పలుచగా కాకుండా ఇలా ఉండేలా కలుపుకోండి. ఇప్పుడు బూరెలను డీప్ ఫ్రై చేయడానికి ఒక కడాయి తీసుకొని బూరెలు మునిగేలా ఆయిల్ వేసుకొని మరిగించండి. ఆయిల్ పొగలు వచ్చేలా మరిగించకండి. బూరెలు ఉడకకుండానే వెంటనే కలర్ చేంజ్ అయిపోతాయి. ఆయిల్ కొంచెం మరిగిన తర్వాత చిన్న పిండి వేసి చూడండి. ఇలా బబుల్స్‌లా వచ్చేలా మరిగిస్తే సరిపోతుంది. ఇప్పుడు పూర్ణం ఉండలను ఇలా పిండిలో వేసుకొని చూపించిన విధంగా ఒక్కొక్కటి తీసి చేతికి ఉన్న పిండిని గిన్నెకి ఇలా అంటూ బూరెలను ఆయిల్‌లో వేయండి. ఇలా చేయడం వల్ల బూరెలు గుండ్రంగా వస్తాయి. డీప్ ఫ్రై కోసం మీరు తీసుకున్న కడాయి సైజుని బట్టి కొద్ది కొద్దిగా బూరెలను వేసుకోండి. బూరెలు కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు కూడా వాటిని గరిటెతో కదపకండి. అలా చేస్తే అవి కదిలిపోయి లోపల పూర్ణం ఆయిల్లోకి వచ్చేసి ఆయిల్ పాడవుతుంది. అన్నీ ఇలా కలర్ చేంజ్ అయ్యాక నెమ్మదిగా వాటిని గరిటెతో కదపండి. అన్ని వైపులా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని తీసుకోండి. సేమ్ ఇదే ప్రాసెస్ ఫాలో అవుతూ కొన్ని కొన్నిగా బూరెలను ఫ్రై చేసుకోండి. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్‌గా పూర్ణంతో ఈ బూరెలు చాలా టేస్టీగా బావుంటాయి. ఫస్ట్ టైం బూరెలను చేయాలి అనుకునే వాళ్ళైనా సరే ఈ ప్రాసెస్‌ని ఫాలో అవుతూ చేయండి. చాలా బాగా వస్తాయి. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.